వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కుంభరాశి వారికి నవంబర్ 15 పౌర్ణమి రోజు ఈ ఒక్క వస్తువులు ఎవరికీ ఇవ్వకండి. ఇస్తే నరకం చూస్తారు. ప్రాణం పోయినా సరే కుంభరాశి వారు డిసెంబర్ 15న ఈ వస్తువులు ఒకవేళ మీరు ఇచ్చారంటే జీవితంలో నరకాలను చూస్తారు. అయితే ఏ ఒక్క వస్తువును ఈ 2 తేదీలలో అంటే డిసెంబర్ 15, 16 తేదీలలో ఎవరికీ ఇవ్వకూడదు. ఆ వస్తువులు ఏంటి, ఎందుకు ఇవ్వకూడదు అని విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిత నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించిన వారందరినీ కూడా కుంభరాశి వారు అంటాము. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ఈ కుంభరాశి రాశిలలో 11వది. కుంభరాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వాన్ని గమనిస్తే రాశివారు మనస్సులో ఉన్నది బయటపెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలను చెప్పటం అతి కష్టంగా ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర సమూహం కుంభరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే అని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే గనక కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వీరి యొక్క మనస్తత్వం కారణంగా జీవితంలో అనేక సమస్యలను వీరికి వీరే కొని తెచ్చుకుంటారు అని చెప్పుకోవాలి. ఈ కుంభరాశి వారు అధికంగా శ్రమిస్తారు. ముఖ్యమైన బాధ్యతలు కూడా నిర్వహిస్తారు. చివరికి మంచి స్థితికి చేరుకుంటారు. అయితే కుంభరాశి వారికి నమ్మించి మోసం చేసే వ్యక్తులు కూడా అధిక సంఖ్యలలో ఉంటారని చెప్పుకోవాలి. వీరి జీవితంలో వీరికి మానసికంగా క్రింద తలకి కారణమవుతుంటారు అని చెప్పుకోవాలి. ఇలా కుంభరాశి వారు ఎవరి విషయంలో అయినా సరే ఆచితూచి అడుగులు వేయాలి. ఎవరిని పడితే వారిని నమ్మకూడదు. ఈ కుంభరాశి వారు మీ యొక్క బంధువులలో మీరు మోసపోయిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగాలి. అప్పుడే మీరు వారికంటే మంచి ఉన్నత స్థానంలో వెళ్ళి మిమ్మల్ని చూసి అసూయపడే విధంగా ఎదుగుతారు. మీ యొక్క జీవితంలో వచ్చినంత శిఖరాలను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా వారు మీ లైఫ్లో మిమ్మల్ని చీకొట్టిన వారు కూడా భవిష్యత్తులో కూడా సహాయాన్ని అర్పించి మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఈ అంశంలో కుంభరాశి వారు దయ సాహసాలను ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. ధైర్యంతో నిర్ణయాలను తీసుకోండి. ఇది కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వారి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగానే చెప్పుకోవాలి. ఆర్థిక పరిస్థితుల ప్రభావంగా మీరు అనేక రకాలుగా కృంగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అలాగే మీ జీవితంలో కొంతమంది వ్యక్తుల మూలంగా మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మీ జీవితంలో ఒకరు అభ్యున్నతరంగా రావచ్చు. మీకు సరైన విధంగా గైడెన్స్ని వచ్చును. వ్యక్తుల వలన మీ యొక్క జీవితం పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి యొక్క జాతకం ప్రకారం డిసెంబర్ నెలలో 15, 16 తేదీలలో ఒక వస్తువును మాత్రం డిసెంబర్ 15 పౌర్ణమి రోజున ఎవరికి మీరు ఈ వస్తువును ఇచ్చారంటే మాత్రం లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరికి ఇవ్వకు ఉన్నటువంటి ఆ వస్తువుని ఏమిటంటే గనక
కత్తెర ఈ సమయంలో ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం లేనిపోని సమస్యలను మాత్రం కొని తెచ్చుకుంటారు. ఏ కత్తెరైనా పర్లేదు, బట్టలు కత్తిరించే కత్తెరైనా, మీరు ఇంట్లో పాల ప్యాకెట్లు కత్తిరించడానికి ఉపయోగించిన కత్తెరైనా కావచ్చు. ఇలా ఏ కత్తెరైనా సరే, ఈ కత్తెరను మాత్రం ఎవరికీ కూడా ఇవ్వకూడదు. ఇచ్చారంటే మాత్రం లేనిపోని సమస్యలను మీరు ఎదుర్కొంటారు. ఎందుకంటే కొన్ని వస్తువులను ప్రత్యేకించినమంటే కొన్ని రోజులు, కొన్ని రాశుల వారికి ఉంటాయి. అయితే ఈ రాశి ప్రకారం ఈ రోజులు అనేవి ఈ వస్తువులు ఇస్తే మాత్రం మీకు సమస్యలను తెచ్చిపెట్టే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కత్తెరను ఎట్టి పరిస్థితిలో ఎవరికీ ఇవ్వకూడదు. ఎందుకంటే మన ఇరుగు పొరుగు ప్రక్కన ఉన్న ఇంటి వాళ్ళు కావచ్చు, వారికి అవసరమైనప్పుడు తీసుకువెళ్తూ ఉంటారు. అలాగే ఈ సమయంలో డిసెంబర్ 15, 16 తేదీలలో ఈ కత్తెరను ఎవ్వరికీ ఇవ్వకూడదు. లేకపోతే గనక మీరు నిర్మాహనంగా ఈ 2 రోజులు ఇవ్వలేం అని చెప్పండి. ఈ విధంగా మీరు మొహమాటానికి పోయి ఇచ్చారంటే మీకు విభేదాలు రావచ్చు. అలాగే మానసికంగా కృంగిపోయే పరిస్థితులు సంబంధించి అనేక సమస్యలు కూడా రావచ్చు. మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు మిమ్మల్ని బాధించవచ్చు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురి కావలసి రావచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. కత్తెరని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ ఈ 2 రోజులు ఇవ్వకూడదు. ఇచ్చారంటే మాత్రం మీరు సమస్యలను, బాధలను తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సమయంలో స్థిరాస్తి ఒప్పందాలు, భాగస్వామి ఒప్పందాలు కూడా మీకు కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నా కానీ ఆ మనిషిపై మీకు పూర్తి భరోసా అనేది ఉండాలి. అప్పుడే అంశాలలో మీరు ప్రొసీడ్ అవ్వటం మంచిది. లేదంటే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఆర్థికంగా నష్టపోతారు. అనేక రకాలుగా ప్రతికూలతను ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి ఈ కుంభరాశి వారు డిసెంబర్ 15, 16 తేదీలలో ఈ అంశాలను జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో కూడా కత్తెరను ఎవరికి కూడా సహాయంగా, లేదంటే పాడైపోయింది అని ఇలా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇలా చేశారంటే మీరు సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ కుంభరాశి వారు ఇక శుభ ఫలితాలు పొందాలంటే హనుమాన్ చాలీసాను పఠించటం, ఇక ఈ వలన మీరు శుభ ఫలితాలనైతే పొందుకోవచ్చు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.